కూర్చోలేకపోతున్నాడు. ఇప్పుడు యేసు వచ్చాడు. రాయబడిన మంచి మాట, యేసు వచ్చి వాడు పడి ఉండుట చూశాడంట. వాడు పడి ఉండుట చూశాడంట. అమ్మా, ఒక సేవకుడుగా నిండు మనసుతో కోరుకుంటున్నాను, నువ్వు పడిపోయిన స్థితిని కూడా ప్రభు చూశాడు. పడిపోయిన వాడిని దేవుడు ఏ విధంగా అడిగాడో అదే విధంగా యేసయ్య నిన్ను కూడా అడుగుతున్నాడు. చెప్పు, ఏ విధంగా పడ్డావో, ఎక్కడ పడ్డావో, ఎలా పడ్డావో, ఎలా పడిపోయావో, నువ్వు పడిన స్థితిగతులన్నీ నా ప్రభుకు చెప్పు. నీ కుటుంబం ఎక్కడ పడిపోయిందో చెప్పు, యేసయ్యకి చెప్పు. నీ పిల్లలు ఎక్కడ పడిపోయారో చెప్పు. నీ భర్త దేంట్లో పడిపోయాడో చెప్పు. నీ రక్త సంబంధికులు, నీ వ్యాపారం ఏ స్థితిలో పడిందో చెప్పు. రాయబడిన మాట, యేసు వాడు పడి ఉండట చూచి, ఓ పడిపోయినాడా, పడిపోయినాడా, బాగుపడాలనుందా, నడవాలనుందా, పడిన స్థితిలోంచి లేయాలనుందా, స్వస్థత నొందాలనుందా, తక్షణమే వాడు అంటున్నాడు, అయ్యా నడవాలనుందయ్యా, అయ్యా బాగుపడాలనుందయ్యా, కూర్చోవాలనుందయ్యా, గంతులు వేయాలనుందయ్యా, నాట్యమాడాలని ఉందయ్యా, పడిపోయి ఉన్నానయ్యా, లేలేకపోతున్నానయ్యా. యేసయ్య అన్నాడు, వినక, యేసయ్య అన్నాడు, 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నావు గనక, పడిన నీవు నీ స్థితిగతులు నాకు చెప్పావు గనక, పడిన నీవు నీ ఒంటరి బ్రతుకు నాకు చెప్పావు కదా. ఒక మంచి మాట అన్నాడు చూడు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నేను ఒంటరినయ్యా, నాకు ఏ దిక్కు, చెప్పు నాకు ఏ దిక్కు. నిజమండి, ఈ మాట చెప్తుంటే నా స్థితి నాకు గుర్తు వస్తుంది. ఈ మాట చెప్తుంటే నా స్థితి నాకు గుర్తు వస్తుంది. అనాదిగా బతికా, చిన్నప్పుడు నేను ఒంటరిని బతికా, దిక్కులేని వాడిగా బతికా. పాసిపోయిన అన్నంలో నీళ్లు పోసుకొని కలిపితే అవి పాసివాసనగా అంబల్లాగా అయిపోతే కలుపుకొని తాగిన రోజులు ఉన్నాయి. నేల మీద పండుకున్న రోజులు ఉన్నాయి. తలకు కొబ్బరి నూనె లేక నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఒంటరి బ్రతుకు, ఒంటరి జీవితం, ఎడారి బ్రతుకు, పడిపోయిన గుణగుణాలు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మ తలపైకెత్తు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఒరే పడిపోయినోడా, పడిపోయిన నీవు నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నడవరా అన్నాడంట. తక్షణమే, లేట్ లేకుండా తక్షణమే వాడు పడిపోయిన వాడు పరుపెత్తుకొని లేచి నడిచాడంట. ఎప్పుడు నడిచాడక్క వాడి స్థితిగతులు యేసుకు చెప్పినట్టు.